America. I'm from Trarishande. ఇప్పుడు నేను వేమన శతకంలో ఉన్న పాఠంలో పద్యాలను చెబుతాను. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచుం రోగునట్లు కనకంబుం రోగున విశ్వదాభిరామ వినురవేమ. చెడ్డవాడు ఆర్భాటంగా మాట్లాడుతాడు, మంచివాడు ప్రశాంతంగా మాట్లాడుతాడు. కంచు కంగున మోగుతుంది కానీ బంగారం అట్లా మోగదు కదా. ఉప్పు కప్పు రంబు నొక్క పొలిక నుండు జూడ జూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరేయ విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరం రెండు చూడటానికి పైకి తెల్లగానే ఉంటాయి కానీ చప్పరించి చూస్తే రుచులు వేరుగా ఉంటాయి. అట్లాగే మానవులందరూ పైకి ఒకే మందిరి కనిపిస్తారు కానీ వాళ్ళ గుణాలను బట్టి తెలుస్తుంది మంచివారెవరో చెడ్డవారెవరో తెలుస్తుంది. అనగననగ రాగ మత్స్యాయులు నుండు దినగ దినగ వేము తీయ నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉంటే రాగం చక్కగా కుదురుతుంది. మళ్ళీ మళ్ళీ తినడం వల్ల చేదైన వేప కూడా తీయగా అనిపిస్తుంది. అట్లాగే పనినైనా పదే పదే చేయడం వల్ల అనుకూలంగా మారుతుంది. ఇనుము విరిగేనేని ఇనుమారు ముమ్మారు కాచి అతకవచ్చు గమ్మరీడు మనసు విరిగేనేని మరి అంటే నేర్చిన విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ కమ్మరి విరిగిన ఇనుప వస్తువుల్ని ఎన్నిసార్లైనా కొలిమిలో కాల్చి అతికిస్తాడు కానీ మనసు విరిగితే దాన్ని అతుకలేము. అణువు కాని చోట నది కులం రాదు, కొంచెమైన నది గొదువ కాదు, కొండ ఎద్ద మంది కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. వీలు కాని చోట గొప్పవాళ్ళమని అనుకోకూడదు. అక్కడ మన గొప్పతనం కనిపించకపోయినా తక్కువమేమి కాదు. ఎట్లాగంటే పెద్ద కొండ అద్దంలో చాలా చిన్నదిగా కనిపిస్తుంది కదా. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రులపై దయలేని కొడుకు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే. పుట్టలో చెదలు పుడుతుంది, నాశనం అవుతుంది. దానివల్ల ఎవరికి ఏం లాభం? Sorry, it's DJ.